హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంకా ఇది వచ్చేసి ఈవినింగ్ వ్లాగ్ అనమాట. ఈవినింగ్ అయితే నేను ఏమేం చేస్తాను మీ అందరికైతే చూపిద్దామని అయితే వీడియో అయితే స్టార్ట్ చేశాను. ఇంకా ఫస్ట్ అయితే ఈవినింగ్ కాగానే పాలు అయితే వచ్చిండే, ఇంకా కాఫీకి అయితే పెట్టేశాను అనమాట. ఇంకా అలాగే మార్నింగ్ చేసిన పుట్టగొడుగులు ఉన్నాయి, అది మా హస్బెండ్ తెచ్చిండే. పొట్ట పేగులు అంటారు కదా, అవి అయితే ఇంకా వాటిని అయితే మార్నింగ్ కొంచెం ఫ్రై చేసి ఫ్రిడ్జ్లో పెట్టింటేనే ఇంకా ఈవినింగ్ వండుకుందాంలే అన్నట్టుగా. ఇంకా టీ తాగిన తర్వాత కూర అయితే వండాలన్నమాట. ఇంకా ఇంట్లో మొత్తం ఇలా అయితే ఉందన్నమాట. ఈవినింగ్ టైము పనులన్నీ ఫినిష్ చేసేసుకుంటాను. ఇంకా ఒకవైపు అయితే బయట వర్షం అయితే పడుతుందన్నమాట. ఆ వర్షం చూస్తుంటే కాఫీ అయితే గుర్తొచ్చిందనమాట. ఇంకా అందుకే వర్షాన్ని చూస్తూ కాఫీ ఎంజాయ్ చేద్దాంలే అన్నట్టుగా అయితే కాఫీ అయితే పెట్టేసుకున్నాను అనమాట. కాఫీ కాదు, టీ అనమాట. టీ అయితే పెట్టేసుకున్నాను. ఇంకా ఒకసారి మీ అందరికి చూపిస్తాము బయట ఎలా రైనీగా ఉందని. మీ అందరికి చూపించడానికి అయితే బయటకు అయితే వచ్చానమాట. ఇంకా ఈ డ్రెస్ అయితే నేనే స్టిచ్ చేసుకున్నాను. పాపకి ఇంకా నాకు ఇద్దరికి వచ్చేసిలా అయితే ఐడియా చేసి స్టిచ్చింగ్ అయితే చేసుకున్నాను అనమాట. చాలా బాగుంది ఈ శారీ. చాలా టైమ్స్ కట్టుకున్నాను, ఇంకా కట్టుకొని నాకైతే బోర్గా అనిపించింది. ఇంకా దాని డ్రెస్ అయితే కొంచెం బాగుంటుంది అన్నట్టుగా అయితే కొత్తగా అయితే ట్రై చేశాను అనమాట. ఇంకా మీతో మాట్లాడుకుంటూ నేను ఇలా అయితే వీడియో వెనక్కి అయితే వెళ్తున్నాను అనమాట. ఇంకా పిల్లలు ఇద్దరైతే ట్యూషన్కి అయితే వెళ్ళారు. ఇంకా నేను మా హస్బెండ్ అయితే ఉన్నాము. మా హస్బెండ్ కోసం నా కోసం టీ అయితే పెట్టాను అనమాట. ఆయన ఇంకా రాలేదు, బయటకు అయితే వెళ్ళారనమాట. ఇంకా ఈరోజు అయితే మొత్తం సోఫా సెట్స్ అవన్నీ అయితే క్లీనింగ్ అయితే చేశానమాట. మొత్తం 1 మంత్ అవుతుంది. ఇంకా వాటిని అయితే పట్టించుకోలేదనమాట. ఇంకా ఈరోజు అయితే టైం అయితే కుదిరింది. ఇంకా అందుకే సోఫా సెట్ని అయితే మంచిగా క్లీన్ చేసేసాను. ఇంకా అలాగే ఫ్లోర్ అయితే మొత్తం క్లీన్ చేసేసుకున్నాను అనమాట. ఇలా మంచిగా తలతలా మెరిసిపోతున్నాయి అన్నమాట. ఇంకా నేనైతే కూర్చొని అయితే వీడియో అయితే షూట్ చేస్తున్నాను. చాలా డేస్ అయింది ఈ రూమ్లో కూర్చోవడం లేదనమాట ఎక్కువ. అప్పుడైతే టీవీ ఉన్నప్పుడు అయితే కూర్చొని ఎంజాయ్ చేస్తుండే వాళ్ళం. ఇంకా సోఫా సెట్ని అయితే మంచిగా మిస్ అయిపోయామన్నమాట. ఇదిగోండి నా డ్రెస్ అయితే ఇలా అయితే స్టిచ్ చేసుకున్నాను. కింద ప్యాంట్ అయితే కనిపిస్తుంది అనమాట. ఫుల్ లెంత్ కాకుండా కొంచెం కాళ్ళ దగ్గర కనిపించేమేనైతే పెట్టుకున్నాను అనమాట, ప్యాంట్స్ కనిపించేలాగా. ఇదిగోండి మీతో మాట్లాడుతుండగానే టీ అయితే రెడీ అయిపోయిందనమాట. ఇంకా వేడిగా ఒకవైపు వర్షం, ఇంకోవైపు టీ అయితే ఫుల్గా ఎంజాయ్ చేశాను అనమాట. ఇలాంటివి మూమెంట్స్ అంటే నాకు చాలా ఇష్టము. ఇంకా రైన్లో తడచడం కూడా చాలా ఇష్టం. బట్ కోల్డ్ అయితే విపరీతంగా పెరిగిపోతుందని ఇంకా వర్షం జోలికైతే వెళ్ళలేదన్నమాట. ఇంకా ఇదిగోండి పుట్టగొడుగులు అయితే ఇందులో అది పొట్ట కూర అయితే ఇందులో అయితే పెట్టేశాను అనమాట. ఇంకా నేను టీ చేసుకునే లోపు వర్షం అయితే కొంచెం తగ్గిపోయిందనమాట. వాతావరణం అయితే చాలా కూల్గా ఉంది బయట వెదరు. ఇంకా ఎంజాయ్ చూస్తూ టీ తాగుదామని బయట అయితే వెయిట్ చేస్తున్నాను. మా హస్బెండ్ అయితే రాలేదన్నమాట. ఇంకా నేను ఒక్కదాన్నే వెయిట్ చేస్తున్నాను, తాగుదామా లేదా హస్బెండ్ వచ్చిన తర్వాత ఇద్దరు తాగుదామని. బట్ తాగేద్దాంలే, ఆయన వచ్చేసరికి ఎంత టైం అవుతుందో అనుకున్నాను. ఇంకా నేను ఇలా బయట అయితే విపరీతంగా వర్షం పడుతుంది, చల్లగా ఉంది. బట్ ఇంట్లో మాత్రం చాలా హాట్గా ఉందన్నమాట. ఇంకా నేనైతే టీ అయితే తాగుతున్నాను. ఇలా ఇంతకీ నా డ్రెస్ ఎలా ఉందో ప్లీజ్ కమెంట్స్లో కమెంట్ చేయండి. ఇంకా మా పాపది నేను సేమ్ డ్రెస్ అనమాట. ఈరోజు నేను నా కూతురు ఇద్దరైతే వేసుకున్నాం అనమాట. ఇంకా వీడియో తీయడానికి అయితే వీలు కాలేదు. కొన్ని ఫొటోస్ అయితే ఉన్నాయి, వీలైతే చూసి లాస్ట్లో 2-3 పిక్స్ అయితే నా కొడుకు అయితే తీసాడనమాట. లాస్ట్లో యాడ్ చేస్తాను. ఇంకా బోటి కూర వండేటప్పుడు అయితే వీడియో అయితే ఏమేమి వేసానో చూపించలేదు. ఇంకా కుక్కర్లో 4-5 విజిల్స్ పెట్టిన తర్వాత అవి మంచిగా క్లీన్ చేసేసి మామూలుగా మటన్ కర్రీ, చికెన్ కర్రీ ఎలా చేసుకుంటామో వీటిని కూడా అలాగే చేసుకున్నాను అనమాట. టేస్ట్ అయితే చాలా బాగుందన్నమాట. జొన్న రొట్టెలు అయితే చేశాను. ఇంకా రోటీస్లోకి అయితే ఎక్కువ కర్రీ చాలా బాగుంది. మా హస్బెండ్కి చాలా ఇష్టం అనమాట. అందుకే ఎప్పుడు ఒకసారి తెచ్చుకొని మరీ వండించుకొని తింటుంటారు. ఇంకా మాకైతే కొంచెం రైస్ అయితే పెట్టుకుంటున్నాము. ఇంకా ఇది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట. ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క టిఫిన్ అయితే చేశాను. మా హస్బెండ్ కోసం అయితే పొంగడాలు చేశాను. మా పాప కోసం అయితే చపాతీ, బీన్స్ కర్రీ అయితే చేశాను. లైటింగ్ అయితే ఫ్లాష్ అప్పుడే మొబైల్లో ఛార్జింగ్ లేకుండే, ఇంకా ఫ్లాష్ ఆన్ అవ్వలేదన్నమాట. ఇంకా అలాగే కొంచెం లైటింగ్ తక్కువలోనే వీడియో అయితే తీశాను. ఇంకా ఇదిగోండి చపాతీస్, బీన్స్, రైస్, ఇంకా ఉల్లిగడ్డ కారం నైట్ చేసింది, ఇంకా మళ్ళీ పల్లి చట్నీ అవన్నీ చేశాను అనమాట. ఇంకా మార్నింగ్ హడావుడిగా ఉంటుందన్నమాట. ఇలాగా ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా టిఫిన్స్ అయితే చేస్తాను. ఇంకా మా హస్బెండ్ అయితే వెయిట్ చేస్తున్నారు తినడానికైతే. ఇంకా ఇదిగోండి ఇక్కడ అంట్లు చూడండి ఎలా ఉన్నాయి విపరీతంగా.
ఇంకా అన్ని వంటకాలు చేసే లోపు ఇక్కడ సింక్ నిండా అంట్లు అయితే పడిపోయాయి అన్నమాట. ఇంకా అదే రోజు మార్నింగే బట్టలు కూడా వేసేసాను అనమాట వాషింగ్ మిషన్లో. ఇంకా అవన్నిటిని అయితే ఆరబెట్టాను. చూద్దాంలే వర్షం పడుతో లేదో కానీ ఫస్ట్ ఈ పనులను అయితే ముగించుకోవాలనుకున్నాను. ఇంకా బట్టలు అయిపోయాయి, సింక్లో ఉన్న అంట్లు మొత్తం కడిగేసాను, ఇంకా కసు కూడా కొట్టేసాను అనమాట. ఇంకా ఫైనల్లీ స్టవ్ కూడా క్లీన్ చేసేసాను. ఇది వచ్చేసి ఇంకా మార్నింగ్ చేసిన పనులన్నీ. ఇంకా మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ వరకు ఈ వర్క్స్ అయితే చేశాను అనమాట. ఇంకా ఈ బ్లౌజ్ అయితే స్టిచ్ చేసుకున్నాను అనమాట. మొన్న రీసెంట్గా డైలీ వేర్ శారీస్ తెచ్చుకున్నాను. ఇంకా అందులో ఒక బ్లౌజ్ అయితే ఈరోజు అయితే స్టిచ్ చేసుకున్నాను అనమాట. ఇంకా ఏం లేదండి, సింపుల్గా శారీలో ఉన్న క్లాత్ అయితే తీసి పైపింగ్ లాగా ఇలా అయితే హ్యాండ్స్కి ఇంకా నెక్కి అయితే వేసుకున్నాను అనమాట. ఇంకా హెవీగా డిజైన్స్ అలాంటివి నచ్చవు అనమాట నాకు. ఇంకా అందుకే ఇలా సింపుల్గా పైపింగ్ అయితే వేసుకొని బ్లౌజ్ అయితే స్టిచ్ చేసుకున్నాను అనమాట. ఇంకా వర్క్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత ఈ పనులు అయితే చేసుకుంటాను. ఇంకా దీని మీద మ్యాచింగ్ శారీ అయితే ఇదనమాట. ఈ శారీ మీదకి లైట్ పింక్కి కొంచెం డార్క్ పింక్ బ్లౌజ్ అయితే వచ్చిందనమాట. ఇంకా మ్యాచింగ్ అవ్వాలన్నట్టుగా శారీలో క్లాత్ అయితే తీసి ఇలా అయితే పైపింగ్ వేసాను అనమాట. ఇంకా ఇది వచ్చేసి మండే రోజు స్టిచ్ చేసుకున్న డ్రెస్ అనమాట. శారీ కన్వర్ట్ డ్రెస్ అనమాట. ఇంకా శారీస్ మ్యారేజ్లోవి చాలానే ఉన్నాయి. ఇంకా అవైతే నేను వేర్ చేయడం లేదు. బ్లౌజెస్ అప్పటికి ఇప్పటికి స్టిచ్చింగ్ సెట్ అవ్వలేదన్నమాట. ఇంకా బ్లౌజెస్ అయితే పక్కనైతే పడేసాను. ఇంకా ఈ శారీ అయితే చాలా బాగా నచ్చిందనమాట నాకు. డ్రెస్లా కన్వర్ట్ చేస్తే బాగుంటుందని ఇలా బ్యాక్ అయితే డాజిల్స్ పెట్టేసి హ్యాండ్స్ ఫుల్ హ్యాండ్స్ అయితే పెట్టుకున్నాను అనమాట. ఇలా అయితే వర్క్ అయితే వచ్చింది. ఇంకా అదే వర్క్ కొంచెము ఇక్కడ ఏమంటారు బెల్ట్ దగ్గర అయితే ఇలా అయితే పెట్టుకున్నాను అనమాట. ఇలా లాంగ్ లెంత్ కాకుండా కొంచెము నార్మల్గానే ప్యాంట్ కనిపించేలాగా అయితే పెట్టుకున్నాను అనమాట. ఇంకా ఇదిగోండి ఇలా మీకోసం అయితే అందరికి చూడాలని మంచిగా కనిపించాలని అయితే ఇలా గోడకైతే హుక్స్ అయితే ఉంటాయి కదా, దానికైతే పెట్టేసి ఇలా అయితే చూపిస్తున్నాను. అలాగే నా బ్లౌజెస్ నా డ్రెస్సెస్ ఎలా ఉన్నాయో ప్లీజ్ కమెంట్స్లో కామెంట్ చేయండి. కొత్తగా మా ఛానల్ని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మదిహా రాహిల్ వ్లాగ్స్ అండి. వీలైతే ఫ్రైడే రోజు అయితే ఈ డ్రెస్ అయితే వేర్ చేస్తాను. సారీ ఆ డ్రెస్ రెండిట్లో ఏదో ఒకటి కట్టుకుంటాను అనమాట. చూద్దాము నా మూడ్ని బట్టి ఏ డ్రెస్ వేసుకుంటానో నాకే తెలియదు అనమాట. ఇంకా డిజైన్ అయితే ఇలా వచ్చింది. మరొక మంచి వీడియోతో మేము ముందుకైతే వస్తాను. బాయ్, ఐ లవ్ యూ.